ఎలా ఉంది? ఏం బాగుంది, తగ్గేదే లేదు. చెప్పురా అన్న. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా? సూపర్ ఉంది. ఆడేషం వేసింది అయితే బాగుంది. ఫైటింగ్. నా పేరు పుష్పనే. పార్ట్ 1 బాగుందా 2 బాగుందా? 2 బాగుంది, 1 బాగుంది. అంటే చాలా మంది కథ లేదు ఏం లేదు లేదు బాగుంది. ఏం లేదు, ఏం లేదు, తగ్గేదే లేదు. చెప్పురా అన్న. బాగుంది, సూపర్ ఉంది. ఫైటింగ్ చేస్తుంటే సూపర్ ఉంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ అంటే ఆడేషం వేసుకొని అమ్మాయిని కాపాడినాడు చూడు, అది బాగుంది. అది ఫైటింగ్ సూపర్ ఉంది. సరే, సినిమా మొత్తం హైలైట్ అన్న. పావు గంట కోటి లేపుతాడు, పావు గంటకు జీడిపప్పు వేసాడు, అంతే. ఉంటారు కదన్న, తెలిసిందే, కాంట్రవర్సీలు అవుతానే ఉంటాయి. ఏం లేదు, బాగుంది. నేనేం చెప్పను, వాళ్ళు వచ్చి సినిమా చూస్తారు అంతే. ఇంకో నేషనల్ అవార్డు వచ్చేద్దన్న. సుకుమార్ గురించి చెప్పేదే ఉందన్న, తగ్గేదే లేదు. మ్యూజిక్ ఓకే 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 ఓకే. యా, వాళ్ళకు కూడా మంచి రోజులు పడింది. రష్మిక కూడా మంచి రోజులు పడింది. అండ్ శ్రీలీల కూడా బాగా చేసింది. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న పార్ట్ 3 గురించి. పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ డెలివరీ చేశాడు అది అంతే. తగ్గేదే ఎక్కడో లాస్ట్లో టికెట్ సీట్ దొరికింది. ఉన్నాయి 400 అంటే కష్టమే. ఇవాళ రేపు ఉంటుంది 400. సినిమా బ్లాక్ బస్టర్. నేను మహేష్ బాబు ఫ్యాను. ఫ్లాప్ అన్నవాడు ఆడు మడిచే కదా అసలు. వారం రోజుల తర్వాత చూడండి 2000 కోట్లు వస్తే బాహుబలి గీబులు అన్నీ పగిలిపోతాయి. ఒకసారి చూసి చెప్పండి అసలు. ఎవడాడు బాగోలేదు అన్నవాడు ఆడు ఫోటో పెట్టండి. 2000 కోట్లు వచ్చిన తర్వాత బాగోలేని అన్నవాడు ఫోటో పెట్టండి. అంటే ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్లు బాహుబలి రికార్డ్ కొట్టింది ఇదే. సినిమా చూద్దాం మనసు కరిగిపోయింది. సెంటిమెంట్ లవ్ స్టోరీ. వాళ్ళ ఎర్రిపుకులు వాళ్ళ సినిమాలు ఆడొచ్చు మనం. వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు చూసావా, వాళ్ళ ఫ్యాన్స్ సినిమాలు ఆడొచ్చు మనం. ఒక సినిమా 100 కోట్లు వచ్చి సినిమా లేదు వాళ్ళ ఫ్యాన్స్. బన్నీ 2000 కోట్లు కొడుతున్నాడు చూడండి. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా తీశాడు సినిమా. ఇటువంటి సినిమా మన ఇండస్ట్రీకి రాలేదు. ఇంకా ఉంటే కూడా బాగుంది అనిపిస్తుంది. ఎక్కడ అసలు ఎలాంటి ఈ సీన్ ఇలా ఉంటే బాగుండు అలా ఏం లేదు. ఏ ప్రతి బిట్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ బిట్. ఎక్స్ట్రాడినరీ సూపర్ సార్, అది సూపర్ అసలు. ఇంకా అల్టిమేట్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము 2 days నుంచి రావాలని, బట్ ఇలా రష్గా ఉంటుందనే రాలేదు. ఐ వాస్ వెరీ హ్యాపీ టు కమ్ టుడే. యా, అంటే సిస్టర్కి మాట్లాడకుండానే ఎంత బాగా వాల్యూ ఇచ్చాడో చూస్తే అసలు రియల్గా కూడా అలా ఉంటాడా అన్నట్టు అనిపించింది. మాకు చాలా ఎమోషనల్గా అనిపించింది సార్. బట్ ఆయన నిజంగా కూడా అలా ఉంటారా అని అనిపించింది ఆ సినిమా చూస్తూ ఉంటే. ఇట్ వాస్ వెరీ ఆ ఫైట్, లాస్ట్ ఫైట్ లేడీ గెటప్లో ఫైట్ చేస్తారు కదా సార్, అది చాలా బాగా అనిపించింది. ఇంకా అమ్మవారిగా రెడీ అయినప్పుడు కూడా నాగుపాముని అక్కడ పెట్టి రియల్గా అమ్మవారిని చూపించినట్టు చూపించారు, అది ఇంకా ఎక్స్ట్రాడినరీ. అన్ని సాంగ్స్ సార్, ఈ సాంగ్స్ని కూడా మూవీకి ఎట్లా ఎడిటబుల్గా ఉండాలి, డైలాగ్కి మ్యాచ్ ఎలా ఉంది, ఈ సాంగ్ అలా ఆ సాంగ్ అలా అని ఏం లేదు, ప్రతిదీ ఎక్స్ట్రాడినరీ. పుష్ప 3 కూడా ఇంతకన్నా హిట్ అయిపోవాల్సింది. ఆ మూవీలో వైఫ్ని ఎలా చూడాలి, ఇప్పటివరకు ఎవరైనా మిస్సెస్ని అలా చూడకపోతే కూడా సినిమాని చూసి నేర్చుకునేలా ఉంది. ఇంతకన్నా మెసేజ్ ఏమి ఇస్తారండి ఎవరైనా? యా, చాలా నచ్చింది సార్. ఇప్పుడు జనరేషన్లో లేడీస్కి ఎంత వాల్యూ ఉంటుందో ఇవ్వాలా అనేది కూడా ఆ మూవీలో చూపించారు. మదర్ని ఎలా చూసుకోవాలి, చివరికి ఎలా ఉన్నా కానీ ఫ్యామిలీని ఎలాగా దగ్గర తీసుకొచ్చుకోవాలో కూడా తెలిసిన క్యారెక్టర్లా అనిపిస్తుంది. పుష్ప గారు చెప్పిన మూవీ ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ ఉంది కదా సార్, 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ అయితే 10 రూపీస్ వాల్యూ ఇస్తానని. పుష్ప మూవీకి 600 వాల్యూ ఇచ్చినా పర్వాలేదు సార్, అలా ఉంది. డైలాగ్ నాకు రాదు, పర్లేదు. యూడు తగ్గేదేలే.